ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్షంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారు ఆవిర్భవించిన నాటి నుంచి మా పూర్వీకులు సుమారు 50 తరాల నుంచి స్వామివారి యొక్క కైంకర్యాలు చేసుకునే కుటుంబాల్లో జన్మించడం, ఆ పూర్వజన్మ సుకృతం, భగవంతుడి అనుగ్రహము, తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వల్ల మాకు ఈ భాగ్యం లభించిందని మేము భావిస్తూ ఉంటాము. నేను 1964 సంవత్సరంలో జన్మించడం జరిగింది. మీ మా తండ్రి గారు స్వామి గారు మా స్వగ్రామం తిరుపతేనండి. తిరుపతి దిగువ తిరుపతి నాన్నగారి గొల్లపల్లి పేరు గ్రామం. గొల్లపల్లి గ్రామంలో మేమందరము మొదట్లో ఉండేవాళ్ళం. గొల్లపల్లి వంశస్థులు అంటారు మేము. గొల్లపల్లి వంశస్థులని మన తిరుపతి అలిపిరి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో రామానుజపల్లి పక్కన గొల్లపల్లి అని ఒక గ్రామం ఉంది. నాన్నగారి పేరు నాన్నగారి పేరు రామచంద్ర దీక్షితులు, ఓకే. తాతగారి పేరు సుందరరామ దీక్షితులు, ముత్తాత గారి పేరు పాపన్న దీక్షితులు. ఇట్లాగూ మాది 50 తరాల నుంచి స్వామివారి సేవ చేసుకుంటూ స్వామివారి సేవలోనే అందరూ మా కుటుంబీకులంతా కూడా స్వామివారి సేవ, శ్రీ వరాహస్వామివారి ఆలయము, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైంకర్యాలు చేసుకునే కుటుంబాలు భారద్వాజ గోత్రీకులు. 2 కుటుంబాల వారికి మాత్రమే తిరుమల క్షేత్రంలో ఉంటుంది. భారద్వాజ గోత్రీకులు 2. ఒకటి పైడిపల్లి ఫ్యామిలీ. మా గొల్లపల్లికి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో పైడిపల్లి అనే మరొక గ్రామం ఉంది. ఆ గ్రామస్తుల్లో ఉండేవాళ్ళు కూడా పైడిపల్లి కుటుంబీకులుగా, వారి కుటుంబీకులు కూడా ఇక్కడ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. భారద్వాజ గోత్రంలో మరో కుటుంబంలో గొల్లపల్లి ఫ్యామిలీగా మేమందరం కూడా స్వామివారి సేవ. భరద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రం. మీ విద్యాభ్యాసం చిన్నతనంలో అంతా తిరుపతి? మాదంతా తిరుపతిలోనే విద్యాభ్యాసం అంతా పూర్తయింది. చిన్నతనం నుంచి స్వామివారి ఆలయంలోకి మాకు సుమారు 80వ సంవత్సరం 79వ సంవత్సరంలో మాకు ఉపనయనాది కార్యక్రమాలు జరిగింది. అప్పటి నుంచి స్వామివారి ఆలయానికి మాకు అప్పట్లో వంతులు వారీగా ఉండేది. వేదం అంతా ఎక్కడ చేశారు మీరు సార్? వేదశాస్త్రం అంతా వేదమంతా తిరుపతి గురుకులంలోనే మన ఆగంపండి శ్రీనివాసాచార్యులని, కేశవాచార్యులు గారని అట్లా మనకి పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వారి దగ్గర విద్యను అభ్యసించడం జరిగింది. తర్వాత అర్చకత్వంలోకి ఎప్పుడు వచ్చారు మీరు అసలుకి? అర్చకత్వంలోకి 81వ సంవత్సరంలో మేము అర్చకత్వంలోకి తిరుమల శ్రీవారి ఆలయం అర్చకత్వంలోకి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా తిరుమల శ్రీవారి ఆలయంలోకి? మాకు ఇది ఒకటే ఆలయం కాబట్టి నేరుగా మనకి విద్యను అభ్యసించి పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి అనుజ్ఞ చేత దేవస్థానం వాళ్ళకి ఒక ఉత్తర్వు రాసుకుంటారు. ఇట్లా మా అబ్బాయి ఇతను విద్యను అభ్యసించి పూర్తి అయిపోయింది, 18 ఏళ్ళు దాటింది కాబట్టి వీరికి పాత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని. అప్పుడు మనం రికగ్నైజ్ అవుతాం. ఆ కుటుంబీకుల తరఫున మనం ఇక్కడ నెక్స్ట్ జనరేషన్లో వచ్చి స్వామి సేవ చేసుకోవడానికి అన్నట్టుగా ఆ పాత సేవ కార్యక్రమం 81వ సంవత్సరంలో జరిగింది. ఆ రోజు నుంచి స్వామివారి కైంకర్యాల్లో విశేషంగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా బ్రహ్మోత్సవాలు అన్ని కుటుంబాల వాళ్ళు వస్తారు. తర్వాత వాళ్ళ వంతును బట్టి వాళ్ళు ఒక సంవత్సరం రోజుల పాటు కైంకర్యాలు చేస్తారు. నెక్స్ట్ మరో కుటుంబీకులు వచ్చినప్పుడు వారు వరాహస్వామి ఆలయంలో కైంకర్యాలు చేసుకోవడము అట్లా జరుపుకుంటూ ఈ యొక్క స్వామి కైంకర్యాల్లో మేము దాదాపు 81వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా. 81లో మీ జర్నీ స్టార్ట్ చేసి స్వామివారి సేవకు మీరు పాత్రులయ్యారు. ఆ రోజు నుంచి మీ జర్నీ వచ్చి ఈరోజు ప్రధాన అర్చకులు, అంటే నిత్యం పూజలు అందుకునే ఆ స్వామికి మొత్తం పూజలు నిర్వహించే వారందరికీ కూడా మీరు నేతృత్వం వహించడం దానికి మీకు ఎలా ఉంది అసలు ఈరోజు? ఎంత పూర్వజన్మ సుకృతం స్వామివారు మాకు ప్రసాదించిన ఒక పెద్ద బాధ్యత. మనకు వంశపారంపర్య కుటుంబాల్లో ఉన్నప్పుడు మా వంతులో కూడా ప్రధాన అర్చక అన్నది 97 నుంచే ఈ యొక్క పోస్ట్ క్రియేట్ అయింది. దానికి ముందు మిరాసీదారులుగా మనకు వంతు సంవత్సరంలో వంతుదారుల కింద మనం ఈ మెయింటెనెన్స్ అంతా మన వాళ్ళే మనమే చేసుకునేవాళ్ళం. దాదాపు 50 మంది కైంకర్య పరులు బంధువులను పెట్టుకొని ఈ గుళ్ళో కైంకర్యాలన్నీ ప్రతినిత్యం ఏర్పాటు చేసుకోవడం, వారికి కావాల్సిన భోజన వసతులు, వారికి జీతం కూడా మేమే ఇచ్చుకునేవాళ్ళం. దేవస్థానం నుంచి మాకు అప్పుడు ఈ స్వామివారి సేవలు చేసినందుకు ఆర్జిత సేవల్లో కొంత వాటా వచ్చేది. కళ్యాణోత్సవం చేస్తే 4 కేజీలు బియ్యము, 100 కళ్యాణోత్సవాలు జరిగిందంటే 400 కేజీలు బియ్యము, అట్లాగూ ఒక 50 గ్రాములు ఒక్కలు, 100 కళ్యాణోత్సవాలు జరిగితే 5 కేజీలు, అట్లా వచ్చే ద్రవ్యాలను అమ్ముకొని మనము మన కైంకర్య పరులకు జీతాలు ఇచ్చి 50 మందికి వారికి భోజన వసతి. మా ఇళ్ళులన్నీ కూడా ఈ వీధుల్లోనే ఉండేది, ఆ సొంత ఇల్లులు. తర్వాత ఈ దేవస్థానము అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా గృహాలంతా కూడా ఈ దేవస్థానానికి ఇచ్చేసి ఇదంతా ఇప్పుడు వీధులంతా విశాలమైపోయింది. 1981లో చూసుకుంటే ఈ ప్రాంతం ఎలా ఉండేది గురువుగారు? 1981 ప్రాంతం అంటే ఇదంతా షాపులు, బాగా చక్కగా ఒక కుగ్రామం లాగా ఈ గుడి చుట్టూ వీధుల్లో అన్ని ఇళ్ళు ఉండేవి. గుడి చుట్టూ పక్కనంతా ఇవన్నీ ఉండేది. పూటకోళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు ఉండేవాళ్ళు, ఇక్కడ పని చేసుకునేవాళ్ళు, ఆవులు వాళ్ళు, అన్ని షాపులు. మనకు ఒక గ్రామంలో ఎలా ఉంటుందో కుగ్రామంలో ఆ విధంగా గుడి చుట్టూ అన్ని ఇళ్ళు ఉండేవి, శుభ్రంగా ఇళ్ళు ఉండేది. దేవుడు వస్తుంటే అందరూ హారతులు, ఇళ్ళ ముందు హారతులు ఇచ్చుకునేవాళ్ళు. ఇటువైపున అటువైపున వీధులకంతా కూడా మాడ వీధుల్లో శ్రీవారి
ఆలయంలో చేసే కైంకర్య పనులు, ఇతరత్ర స్థానికంగా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా ఇల్లులు పెట్టుకొని ఉండేవాళ్ళు. తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్లో వాళ్ళందరికీ బాలాజీ నగర్లో ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారే కాకుండా ఇతర మతస్థులు చాలామంది కూడా దేవుణ్ణి నమ్మి కలియుగ దేవాన్ని నమ్మి ఇక్కడికి వస్తుంటారు గురుగారు. ఇక్కడికి వచ్చి ఓతు కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇక్కడ వస్తారు కదా, మనకు రాస్తారు అంటే దేవుని నేను నమ్ముతున్నానని ఒక కృష్ణ. చాలామంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు అన్నమాట. అంటే అలా వచ్చిన వారు లక్షల మంది ఇక్కడికి వచ్చి దేవుడి యొక్క దర్శనంకి వచ్చిన వాళ్ళు ఒక 4-5 సెకండ్ల పాటైనా బ్రహ్మాండ నాయకుడిని చూడాలి అని కోరుకుంటుంటారు. ఆ 4-5 సెకండ్ల కోసమే గంటల తరబడి, ఒక్కొక్క రోజు రోజుల తరబడి క్యూలలో ఉంటూ, కంపార్ట్మెంట్లలో ఉంటూ ఆ 4-5 సెకండ్లలో స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు కదా. అలాంటిది మీరు ఉదయము సేవ స్టార్ట్ అవుతుంది, మాకు సుప్రభాత సేవ నుంచి మళ్ళా రాత్రి స్వామివారి పవలింపు సేవ వరకు కూడా మీరు ఆ స్వామివారి సేవలోనే ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు స్వామివారి సేవలు? ఎంత పూర్వజన్మ సుకృతం. మనకు చిన్ననాటి నుండి స్వామితోటి అనుబంధం ఏర్పడిపోతుంది. మన ఇంట్లో తండ్రి గారిలాగా, తాతలాగా స్వామిని భావించి మనం స్వామివారికి సేవలు చేసుకుంటూ పెద్దవారితో పాటు వస్తూ ఉంటాం దేవాలయానికి. వారు చేసే విధి విధానాలు, క్రియాపాగాలన్నీ కూడా పరిశీలించి దాంట్లో పూర్తిగా తర్ఫీదు అయిన తర్వాత స్వామివారి కైంకర్యాలు ప్రారంభించడం జరుగుతుంది. మొట్టమొదట స్వామివారికి మనంతగా మనం చేసేటప్పుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించిన అంతటి శక్తివంతమైన ఆ స్వామివారికి చేసే శక్తిని మీరే ప్రసాదించాలని చెప్పి స్వామివారిని శరణాగతి చేసుకొని ప్రతిరోజు కూడా మనం చేసే కైంకర్యాల్లో స్వామివారు మీరే మాలో ఆవహించి మీ కైంకర్యాలు చేసుకునే శక్తిని మీరు ప్రసాదించాలని చెప్పి మంత్రయుక్తంగా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ మంత్రాలు పఠిస్తూ ఆత్మసూక్తాలు, ప్రత్యేకమైన సూక్తాల ద్వారా స్వామివారు మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు చేయించుకోవాలా, ఏదన్నా లోపం జరిగితే మీరే మన్నించాలి, మీరు ఆ లోపాలు జరగకుండా మీరు మాలో ప్రవేశించి ఈ కైంకర్యాలన్నీ జరిపించుకోవాలని చెప్పి శరణాగతి పొంది స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటాము. మొట్టమొదటిసారిగా స్వామివారి పాదాలు తాకినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఉంటుంది. మనం అది మాటల్లో చెప్పలేము. స్వామివారి యొక్క వైభవము ఉన్నట్టుండి ఒళ్ళు పొడుస్తుంది. ఆ సమయంలో మనకంతా కూడా పెద్దవాళ్ళు పక్క నుండి చెవిలో నారాయణ అష్టాక్షరి మంత్రాలు, విశేషమైన మంత్రోపదేశాలు చేస్తూ అవన్నీ చెప్పుకుంటూ స్వామివారి పాదసేవ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్వామివారి దగ్గర భయం పోయి ఒక తండ్రికి తాతతో మెలిగినట్లుగా ఆ చనువు ఏర్పడుతుంది స్వామివారితో. ప్రతినిత్యం ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే సేవలు అందిస్తుందో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారిని మేల్కొల్పడం, స్వామివారికి పసిబిడ్డకి సేవలు అందించినట్టు స్నానం ఆచరింపచేయడం, పాలు నైవేద్యంగా సమర్పించడం, తర్వాత అన్నం నైవేద్యంగా సమర్పించడం, స్వామివారికి అలంకరణ చేయడము, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్దవాళ్ళ ద్వారా చూసి మెల్లమెల్లగా మనము చేస్తూ ఉంటే భయం పోయి స్వామివారి యొక్క మన కుటుంబ సభ్యుల్లాగా అయిపోయి సర్వస్వతంత్రంగా స్వామివారి దగ్గర నేటికి మనం చేసుకునే ఒక ధైర్యం మనకు వస్తుంది. అంటే తిరుమల కొండపై ఉండేవారికి స్వామివారు ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు, దర్శనమిస్తూనే ఉంటారు అంటుంటారు స్వామి. అంటే నిత్యం మీరు గర్భగుడిలోనే ఉంటారు, స్వామికి సేవలు చేస్తుంటారు కదా, మీకు ఎప్పుడైనా స్వామివారు కనిపించడం అలాంటివి సూచనలు ఏమన్నా ఎప్పుడైనా కనిపించాయంటారు? అంటే స్వామివారు జ్ఞానంలో మనకి కనిపిస్తారు కానీ నేరుగా ప్రత్యక్షంగా అట్లా కనిపించరు. మనకి ఏదన్నా ఉంటే స్వామివారి ఆదేశానుసారమే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి కార్యక్రమము. ఆ స్వామివారు ఎప్పుడు మనలోనే ఐక్యమై ఉంటారు. మాకు అర్చకులు అంటే అర్చకుల్లో స్వామివారి యొక్క స్వరూపం కొంత ఆవహించి పడేటట్టుగా మనం ప్రతిరోజు మంత్రభాగాల ద్వారా, క్రియాభాగాల ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. అటువంటి దివ్యమైన అనుభూతులు ఎన్నో ఉంటాయి స్వామివారి దగ్గర. అయితే ప్రత్యక్షంగా స్వామివారి దర్శించలేకపోయినా స్వామివారి యొక్క ఆదేశాలు మాకు అందుతూ ఉంటాయి. దాని ప్రకారంగానే స్వామివారి సేవలు నిత్యం చేసుకుంటూ ఉంటాము. ఓకే స్వామి, ఒక చిన్న అనుమానము. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు కావచ్చు, ప్రతిరోజు మా దేవదేవుడికి, ఆ బ్రహ్మాండ దేవుడికి ఈ కైంకర్యాలు కాబట్టి పూజా విధానం ఇవన్నీ కూడా ఆగమ సలహా మండలి ప్రకారమే జరుగుతుందా, లేకపోతే ఏమన్నా ఈవో గారు చెప్పినట్టు ఇంకోసారి జరుగుతుందా? అంటే ఇంత గతంలో ఆగమ సలహా మండలి ఏమి చెప్తే అది జరిగేది, అయితే ఇప్పుడు కొంత ఈవో ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది అనేది అక్కడ బయట ఉన్న ప్రచారం. ఎలా జరుగుతుంది అంటారు ఇక్కడ? అట్లేం లేదండి. అడ్మినిస్ట్రేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ పూజా కైంకర్యాల్లో మన ప్రధాన అర్చకుల ద్వారానే మనకి ఇక్కడ సాంప్రదాయం ఒకటి ఉంది. ఆ సాంప్రదాయం అంతా కూడా మనకి పుస్తకాల్లో రికార్డ్ అయి ఉంటాయి. ఏ రోజు ఏ విధంగా జరగాలనేది క్రియాభాగాలంతా మనకి పూర్వకాలం నుంచి కూడా ప్రతిరోజు గుళ్ళో ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఏమేమి జరగాలన్నదంతా కూడా పుస్తకాలలో మనకి రికార్డ్ చేయబడి ఉంటుంది. ఓకే. దీంట్లో అధికారుల ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడూ ఉండదు. ఈవో గారు వాళ్ళ పర్యవేక్షణ అంతా అడ్మినిస్ట్రేషన్ వైపు చూసుకుంటూ ఉంటారు. దీంట్లో యాజమాన్యం తరఫున సంకల్పాన్ని తీసుకుంటారు.
ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణలన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆగమోక్తమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఆగమ సలహా మండలి కూడా ఉంటుంది. వారు కూడా ఇక్కడ ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు. మామూలుగా ఆగమ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా సలహాలు ఇచ్చే అవకాశం ఇక్కడ ఉండదు. రొటీన్గా జరిగే కార్యక్రమాలే కదా బ్రహ్మోత్సవాలని. ఈరోజు కొత్తగా జరగదు కదా. కొత్తగా ఏదన్నా సేవ ప్రవేశపెట్టాలంటే అంటే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమ సలహా మండలి నిర్ణయం ప్రకారమే జరుగుతుందా? ఇక్కడ జరిగే విధానం ప్రకారం జరుగుతుంది. ఆగమ సలహా మండలిలో భిన్న ప్రదేశాల నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు. వారికి భిన్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ ప్రకారమే జరుగుతుంది. ఏదన్నా సందేహం ఉన్నప్పుడు ఆగమ సలహా మండలి వారిని ఆ క్లారిటీ తీసుకుంటారు. ఆగమపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది విషయం గురించి. అంటే స్వామి రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలకు ఆగమ సలహా మండలి దాంట్లో ఇంటర్ఫీరెన్స్ ఉండదు సహజంగా. నాకు తెలుసు స్వామి, నాకున్న తెలుసు పెద్దల ద్వారా తెలుసుకుంది 1960 వరకు తీసుకుంటే కదా స్వామివారికి ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయితే స్వామివారి యొక్క పూజ దర్శనము సాయంత్రం 6 గంటలకు ముగిసిపోయేది. ఇప్పుడు అలా కాకోకుండా అసలు సుప్రభాతం ఉత్సవం స్టార్ట్ అయితే మళ్ళా కూడా రాత్రి 1:30 వరకు కూడా స్వామివారి సేవలు ఆయన దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. విఐపీల తాకిడి అది వస్తుంటుంది. మధ్యలో ఒక 1/2 అవర్ అలా తీసేసి మళ్ళా సుప్రభాతంతో మళ్ళీ స్వామివారిని మేలకొలుపుతుంటారు అనమాట. అంటే స్వామివారికి కొనుకు కరువైందనమాట. అంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. గతంలో విరామం ఉండేది దేవుడికి, దేవదేవుడికి. ఇప్పుడు విరామమే లేదు, కంటి మీద కునుకు కరువైంది అంటున్నారు అనమాట. అంటే ఈ ఆగమ శాస్త్ర ప్రకారము ఇవన్నీ మళ్ళీ జరుగుతుంటే మరి ఇంత ఇదెందుకు వస్తుంది? ఉదయం పూట విఐపీల తాకిడి ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళకు రంగనాయక మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకు ఆశీర్వచనాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు చేయడము, వాళ్ళ సేవలోనే తరించే పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కదా, కాదంటారా? అంటే ఇవన్నీ ఇబ్బంది ఏం లేదండి. గతం నుంచి కూడా మనకి అనాది కాలంలో కూడా మనకి స్వామివారు ఇక్కడ మనకి పెద్ద అరణ్యంలో ఉన్నారు స్వామివారు. ఎవరికి కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ గోపీనాథ్ దీక్షితులని మా మూల పురుషుడు ఉండేవారు. వారు వరాహస్వామి పుష్కరిణి వద్ద ఉన్న ఆలయంలో పూజలు చేసుకుంటూ ఇక్కడే ఉండేవారు. వారికి స్వప్నంలో కనపడి మనకి యుగాలు పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి స్వరూపం అంతా కూడా మనం భూమండలం అంతా సముద్రం కిందకి వెళ్ళిపోతుంది. అందుకు ప్రతీకగానే మనకి ఇప్పటికి కూడా ఈ తిరుమల శిలాజాలన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు సముద్ర గర్భంలో ఉండేదని చెప్పి ఆర్కియాలజీ వాళ్ళు కూడా మనకి శిలాతోరణం వద్ద నిర్ధారించి ఈ శిలలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేది ఈ పర్వతాలంతా కూడా అని చెప్తారు. అట్లా యుగం పూర్తి అయిపోయినాక స్వామివారు అడుగుకి వెళ్ళిపోతారు. తర్వాత మనకి ఈ కలియుగ ప్రారంభంలో గోపీనాథ్ దీక్షితుల వారికి మా మూల పురుషుడు వారికి స్వప్నంలో కనపడి వరాహస్వామి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకంలో ఉన్నాను, నా వల్మీకం అంటే పుట్ట, నా స్వరూపం ఉంది, మీరు తీసి ప్రతిష్ఠించి ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు గోపీనాథ్ దీక్షితుల వారు ఇక్కడ రంగదాస్ అనే ఒక భక్తుడి సహాయంతో స్వామివారిని తీసుకొని వైఖాన సాగమోక్తరీత్యా ప్రతిష్ఠ గావించి ఏదో చిన్నగా వారి శక్తి కొలితో ఒక మందిరాన్ని నిర్మించి జరుగుతూ ఉండేది. తర్వాత రాజులకి వాళ్ళకి స్వప్నంలో కనపడడం, వాళ్ళన్నీ విజయాలు పొందడం, ఇక్కడికి వచ్చి అంచెల వారీగా ఆలయ నిర్మాణం జరగడం అనేది 14వ శతాబ్దం వరకు ఇప్పుడు మనం చూసుకునే ఆలయ నిర్మాణం జరిగింది. తర్వాత నుంచి మనకి ఈ ఆలయాన్ని విస్తరణ చేయాలని ప్రయత్నం చేసిన పుష్కరిణి ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మనకు ఉండే వీధుల్లో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లన్నీ చేసుకొని ఎక్కువ మంది భక్తుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఈ ఆలయానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వచ్చేవాళ్ళకి మనకి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మనం గౌరవ మర్యాదలు ఇదేదో మనం కొత్తగా అనుకుంటున్నాం. కానీ అప్పట్లో ఆమంత్రణోత్సవం అని చెప్పి పొద్దున్న లేచి సుప్రభాతం నుంచి డబ్బులు కట్టిన వాళ్ళకి వాళ్ళు అక్కడ ఎవరు జనాలే వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కాటేజీలో దిగితే వాళ్ళకి పోయి మేళతాళాలతో పిలుచుకొచ్చి ఇక్కడ స్వామివారి ఆమంత్రణోత్సవం జరిపించి తిరిగి వాళ్ళ గంపల్లో ప్రసాదం ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ వస్త్రాలు కప్పి ఇక్కడ దించేవాళ్ళు. ఇప్పుడు మనకి అంత వ్యవస్థకి కష్టం ఈ జనాలకి. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమం ₹1 కోటి కట్టినా అట్లాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. ఎందుకంటే లక్షలాది మందిగా భక్తులు వస్తున్నారు, సామాన్య భక్తులు ఎక్కువ మంది ఉంటారు. వీరు విఐపీలు కూడా భక్తులే కదా. వారికి ఏదో మనకి మామూలుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అనాది నుంచి ఉండే సాంప్రదాయమే కానీ ఈరోజు కొత్తగా ఏర్పడిన సాంప్రదాయం అయితే కాదు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా రూపాయి హారతులని, డబ్బులు ఇస్తే ఒక టికెట్టు అర్చనకి, ఇట్లాంటివన్నీ వ్యవస్థ అనాది నుంచి ఉన్నది. నాకు కూడా ఆగమశాస్త్ర ప్రకారం చూస్తుంటే మనిషికైనా దేవుడికైనా కలియుగ దైవమైన ప్రత్యక్ష దైవమైన ఆయనకైనా 3 పూట్ల భోజనము, మనిషికైనా 3 పూట్ల భోజనము. అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, ఇది కామన్ అనమాట.
అంటే నోట్లో ముద్ద గూట్లో దీపం అంటుంటారు కదా, అంటే గూట్లో దీపం పెట్టే లోపల నోట్లో ముద్ద వెళ్ళాలంటారు రాత్రి పూట, సాయంకాలం సాయంకాలం పూట, మధ్యాహ్నం పూట 12 లోపల తింటే మంచిది, ఉదయం 7 లోపల తింటే మంచిది అంటారు. అంటే 3 పూట్ల తినడం మంచిది. కానీ స్వామివారికి మాత్రము ఈ ఆగమ శాస్త్రం ప్రకారం 3 పూటలు పెట్టాలని ఉన్నా 3 పూటలు కలిపి 1 గంటన్నర వ్యవధిలోనే పెట్టేస్తున్నారు. మొత్తం కూడా స్వామివారికి ఏమవుతుంది అంటే ఆగమ శాస్త్రం ప్రకారం అలా పెట్టవచ్చా ఒకేసారి? అంటే 1 గంటన్నర వ్యవధిలో సమయం లేదు కాబట్టి కాలాతీతమైంటుంది. ఈ వేపిల తాకిడి, దర్శనాలు, ఈ ఒత్తిడిలో 3 పూట్ల తినాల్సింది 1 గంటన్నర వ్యవధిలో స్వామివారికి పెట్టేస్తున్నారు. మొత్తం కూడా స్వామివారు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? నిలబడి లక్షల మందికి దర్శనాలు ఇస్తుంటారు ఆయన, ఎలా అనేది చాలామంది అడుగుతున్నారు. అంటే అది అవాస్తవం అండి. గంటన్నర వ్యవధిలో మనకు నైవేద్యం పెడతామనేది ఎప్పుడూ లేదు. అదేదో వాళ్ళకి ఎవరో సృష్టించిందే కానీ ఇప్పుడు మనకు ఉదయం 6 గంటలకు నైవేద్యం అవుతుంది. మనకు షట్కాల ఆరాధనలో 6 కాలాల పాటు స్వామివారికి ఆరాధన జరిగేది వైగానస భగవత్ శాస్త్రం ప్రకారం. ఉదయం నిద్రలేవగానే స్వామివారికి గోక్షీరం, మొట్టమొదటి భూమండలానికి స్వామివారు వచ్చినప్పుడు బ్రహ్మదేవుల వారు పాలు సమర్పిస్తారు. ఆ యొక్క ప్రతీకను అనుసరించి మనం గోక్షీరాన్ని నైవేద్యంగా పెడతాము. తర్వాత స్వామివారికి ప్రాతకాల నైవేద్యాలు అంటే 5:30కి నైవేద్యం, ప్రాతకాల నైవేద్యం పెడతాము. 10 గంటలకు పైన మాధ్యాహ్నిక నైవేద్యం పెడతాము. సాయంత్రం 6:30, 7 గంటలకు పైన రాత్రి నైవేద్యం పెడతాము. అర్ధరాత్రి నైవేద్యం కూడా మనకి నైవేద్యం షట్కాల నైవేద్యాల్లో ఆగమ శాస్త్రాల్లో ఉంది. ఆ విశేష పూజా ఫలితాలు ఉంటాయని. అయితే జనం లేకపోతే ఆ వ్యవస్థ దేవాలయంలో మనకి ఆర్థిక పుష్టి లేకపోతే ఇంత వైభవం ఏ గుళ్ళో జరగదు. ఇప్పుడు మన పల్లెటూరు దేవాలయాలు చూస్తారు మీరు, మనం అనుకుంటాం మనం 3 పూట్ల భోంచేస్తున్నామని. పల్లెపూట దేవాలయాల్లో చిన్న గ్రామాల్లో ఉండే దేవాలయాల్లో 1 పూట నైవేద్యం పెట్టేస్తారు అంతే. అక్కడ ఆర్థిక పుష్టి ఉండదు, జనాలు వచ్చేవాళ్ళు ఉండదు. వాడి అర్చకుడే వెళ్ళి వాడే దీపం సర్దుకొని వాడే సరి చేసుకొని వాళ్ళ ఇంట్లో వంట చేసుకుపోయి 1 పూట నైవేద్యం పెట్టి 4 ఊర్లలో వాడే వెళ్ళి నైవేద్యం పెట్టే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 1 పూటే నైవేద్యం ఆగమోక్తంగా అది కూడా నిర్వహించే దేవాలయాలే. కానీ తిరుమల క్షేత్రంలో అట్లా కాదు కదా. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో స్వామివారికి జరగాల్సిన షట్కాల నైవేద్యాలన్నీ కూడా యథావిధిగా మనకి ఆయా టయాల ప్రకారమే జరుగుతుంది. మనకు 10:30కి 2వ గంట వస్తుంది, 6 గంటలకు మొదటి గంట నైవేద్యం, రాత్రి 7:30 పైన 2వ మామూలు రాత్రి నైవేద్యం, 9 పైన 8 తర్వాత తిరువీసి నైవేద్యం అని అర్ధరాత్రి నైవేద్యం ఉంటుంది. తర్వాత ఏకాంత సేవలో పాలు పండ్లు నైవేద్యంగా ఉంటాయి. స్వామివారికి అట్లా ఆహారం లేకుండా నిరాహారంగా ఉంచడం అనేది ఎప్పుడూ జరగదు. అంటే అదేదో కొంతమందికి అట్లా అపోహ, ఏదో దాన్ని అపోహ ఉందనే అనొచ్చు.